అనేది ఈరోజు నా టాపిక్ అండి. సో ఈరోజు ఫస్ట్ దాని స్ట్రక్చర్ చూసుకుంటే ప్యాంక్రియాస్ అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో అంటే జీర్ణాశయంలో ఒక భాగం అన్నమాట. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అది కంప్లీట్ గా డైజెషన్ జరగాలి అంటే మనకి నేను ప్రీవియస్ గా చెప్పిన టాపిక్ లో గాల్ బ్లాడర్ కానీ లివర్ కానీ అలానే చిన్న పేగు కానీ దానితో పాటు మనకు ఉపయోగపడే ఇంకో ఇంపార్టెంట్ శరీర అవయవం ఏంటి అంటే ప్యాంక్రియాస్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అది. మనం దీనికి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, అంటే టూ యాక్టివిటీస్ ని చేస్తుంది. ఒకటి ఏంటి అంటే మన ఫుడ్ ని బాగా డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే వీటి నుంచి ఈ గ్లాండ్ నుంచి దీని గ్లాండ్ అని కూడా అనొచ్చు, మన గ్రంథి లాగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి హార్మోన్స్ ని కూడా రిలీజ్ చేస్తుంది. హార్మోన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి ఫుడ్ ఇన్సులిన్ ని అలానే గ్లూకగాన్ అనే హార్మోన్స్ ఇన్సులిన్ అలానే గ్లూకగాన్ అనే హార్మోన్స్ ఈ రెండింటిని మనకి రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ హార్మోన్స్ ఏం చేస్తున్నాయంటే మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని అంటే బ్లడ్ షుగర్ అంటాం కదండి, వాటిని మెయింటైన్ చేయడానికి మనకి ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇలా రెండు ఫంక్షన్స్ ని చేస్తుంది అనమాట ప్యాంక్రియాస్. సో ఒకటి ఫుడ్ డైజెషన్ కి, ఇంకోటి ఏంటి అంటే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని మెయింటైన్ చేయడానికి. అది ఎలా మెయింటైన్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోతున్నాను. సో మెయిన్ గా మనం చూసుకుంటే అనాటమీ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాంక్రియాస్ అనేది ఈ విధంగా మనకి సిచ్యువేషన్ అయ్యి ఉంటుంది అనమాట. సో ప్యాంక్రియాస్ ఇలా మనకి ఈ లీఫ్ స్ట్రక్చర్ లో లీఫ్ షేప్ లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న పేగ అనమాట. ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనం దీన్ని చిన్న పేగ అంటాము. దీన్ని చిన్న పేగులో ఫస్ట్ పార్ట్ డియోడినం అంటాము. ఇది మనకి సి షేప్ లో ఉంటుంది, సి ఆకారంలో ఉంటుంది. అక్కడ ఆ కర్వ్ లో మనకి ప్యాంక్రియాస్ అనేవి లొకేట్ అయి ఉంటది. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ప్రీవియస్ గా నేను చెప్పిన టాపిక్ గాల్ బ్లాడర్ అన్నమాట. ఇది స్ట్రక్చర్ అన్నమాట. సో ప్యాంక్రియాస్ స్ట్రక్చర్. దీని పై భాగంలో మనకి స్టమక్ లొకేట్ అయి ఉంటుంది అనమాట. సో ప్యాంక్రియాస్ లో వచ్చేసి మనకి మెయిన్ గా టూ టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఒకటి ఎండోక్రైన్ సెల్ అంటాము, ఇంకోటి వచ్చేసి ఎక్సోక్రైన్ సెల్ అంటాం అనమాట. సో ఎండోక్రైన్ సెల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనకి హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. అదే ఇందాక చెప్పాను కదండి, ఇన్సులిన్ హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో మెయిన్ గా ఆ హార్మోన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. సో ఈ సి ఆకారంలో ఉండేదాన్ని ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ అంటాము. ఇది ఏం చేస్తుంది అంటే ఫుడ్ ని డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. సో దీనికి మనకి ఏం కావాలి అంటే జ్యూసెస్ కావాలన్నమాట. ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ అనేవి కావాలి. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది మన స్ట్రక్చర్ చూసుకుంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో పార్ట్స్, ప్యాంక్రియాస్ లో మనకి ఏమేం పార్ట్స్ ఉంటాయి, సో ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్ అనేది. సో ఇవన్నీ పార్ట్స్. సో దీంట్లో పార్ట్స్ హెడ్, నెక్, బాడీ, టెయిల్. సో ప్రతి ఆర్గన్ కి అంటే మనం ఇప్పటి వరకు అనాటమీ అంటేనే బాడీ పార్ట్స్ లో లోపల ఉండే సబ్ పార్ట్స్ అన్నమాట. ప్రతి ఒక్క అవయవానికి పార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు ఈ పార్ట్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది, టెయిల్ రీజన్ లో ఇన్ఫెక్షన్ ఉందా, హెడ్ రీజన్ లో ఇన్ఫెక్షన్ ఉందా, నెక్ రీజన్ లో ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి మనకి ఈ పార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో వాటి గురించి అంటే మనం స్కాన్ చేసినా లేకపోతే సిటీలో కానీ సో క్లియర్ గా తెలుసుకోవడానికి అంటే ఏ పార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యింది, ఏ పార్ట్ కి మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలుసుకోవడానికి ఈ పార్ట్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో హెడ్, నెక్, బాడీ, టెయిల్. సో నెక్ ఈ ఈ పార్ట్స్ లో మనకి దేనికి ఇన్ఫెక్షన్ వచ్చింది, దేంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి, సో ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఫంక్షన్స్. సో ప్యాంక్రియాస్ మనకి ఏం ఫంక్షన్స్ చేస్తుంది అంటే ఏ విధంగా మన బాడీకి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సో దీంట్లో మనకి రెండు రకాల సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం సెల్స్ చూసుకుంటే ఈ విధంగా ఉంటాయి. సో ఇవి ప్యాంక్రియాస్ లో మనకి ఉండే సెల్స్. సో దాంట్లో రెండు రకాల సెల్స్ ఏంటి అంటే ఒకటి ఎక్సోక్రైన్ సెల్స్ అంటాము, ఇంకోటి వచ్చేసి ఎండోక్రైన్ సెల్స్ అంటాము. సో ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ఎక్సోక్రైన్ సెల్స్ కానీ ఎండోక్రైన్ సెల్స్ కానీ అంటే మనకి
ఎక్సోక్రైన్ అంటే ఫుడ్ ని డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. సో మనం ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఏముంటాయండి, కామన్ గా విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి డైజెషన్ జరగాలి అంటే మనకి స్టమక్ లో జరగదు, పొట్టలో జరగదు, స్టమక్ లో ఓన్లీ ఫుడ్ స్టోర్ అయి ఉంటుంది అనమాట. అది కంప్లీట్ గా మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, న్యూట్రియన్స్ కానీ ఏవైనా కూడా మన శరీరానికి అది దేంట్లో జరుగుతుంది అంటే ప్యాంక్రియాస్ లోనే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే జ్యూసెస్ నుంచి, అలానే గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే జ్యూసెస్ నుంచి, అలానే చిన్న పేగులో స్టమక్ లో రిలీజ్ అయ్యే జ్యూసెస్ నుంచి మనకి కంప్లీట్ గా ఫుడ్ అనేది డైజెషన్ జరుగుతుంది. మనం ప్యాంక్రియాస్ లోపల స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇలాంటి టైప్ ఆఫ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి. ఇవన్నీ సెల్స్ అన్నమాట. ఒక్కొక్క సెల్ ఒక్కొక్క దాన్ని రిలీజ్ చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి, సో ఇక్కడ లోపల ఉండే సెల్స్ నేమ్స్ అండి ఇవి. బీటా సెల్ అని, ఆల్ఫా సెల్ అని, డెల్టా సెల్ అని మనకి సెల్ నేమ్స్ అన్నమాట. ప్యాంక్రియాస్ లోపల ఉండే సెల్ నేమ్స్. సో ఈ బీటా సెల్స్ ఏం రిలీజ్ చేస్తుంది అంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఆల్ఫా సెల్ ఏం చేస్తుంది అంటే గ్లూకాగాన్. డెల్టా సెల్ ఏంటి అంటే స్టొమాటోస్టాటిన్. ఈ నేమ్స్ ఏంటి అంటే ఇవి మనకి హార్మోన్ నేమ్స్ అన్నమాట. సో మనకి బాగా తెలిసిన నేమ్ ఇన్సులిన్. ఇదైతే మనకి బాగా వింటుంటాం, ఎందుకంటే డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ కి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడమంటారు. సో వాళ్ళ షుగర్ లెవెల్ బట్టిచ్చి డేకి ఇన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలి, అలా మనకి చెప్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ ఇన్సులిన్ అనేది మనకి బయట మెడిసిన్ రూపంలో దొరుకుతుంది, కానీ అది ఆల్రెడీ మన బాడీలో ప్యాంక్రియాసే దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. కానీ డయాబెటిక్ వాళ్ళకి ఎందుకు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలి అంటే వాళ్ళ ప్యాంక్రియాస్ అనేవి దెబ్బ తినడం వల్ల ఆ ప్యాంక్రియాస్ ఆ ఇన్సులిన్ ని రిలీజ్ చేయలేకపోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి ప్యాంక్రియాస్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి మనం బయట నుంచి ఇంజెక్షన్ రూపంలో దాన్ని వేసుకుంటున్నాం అనమాట. అదే ప్యాంక్రియాస్ బాగా వర్క్ చేస్తే మనం బయట నుంచి ఇన్సులిన్ వేసుకోవాల్సిన అవసరము ఉండదు. సో ఈ ప్యాంక్రియాస్ అనేది రిలీజ్ అవ్వడం అనేది దెబ్బతిన్నప్పుడు, ప్యాంక్రియాస్ దాన్ని రిలీజ్ అయ్యే ప్రాసెస్ లో దెబ్బతిన్నప్పుడే మనము దాన్ని డయాబెటీస్ అంటాము, దాన్ని షుగర్ అంటాము, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరిగాయి అని అంటాం అనమాట. సో దాన్ని తగ్గించడానికే మనం ఇంజెక్షన్ రూపంలో ఆ ఇన్సులిన్ అనేది వేసుకుంటాం. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ప్యాంక్రియాస్ లో ఉండే సెల్స్, ఒక్కొక్క సెల్ ఒక రకమైన హార్మోన్ ని, ఒక రకమైన ఎంజైమ్స్ ని రిలీజ్ చేస్తుంటది. ఒక్కొక్క ఎంజైమ్ కి ఒక్కొక్క పని అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్యాంక్రియాస్ రెండు యాక్టివిటీస్ చేస్తుంది, రెండు ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటేంటి అంటే తీసుకున్న ఫుడ్ లో ఉండే పోషకాలన్నిటినీ డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటి అంటే మన బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని, అదే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడం. సో మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకూడదు, అలా అని పెరగకూడదు, ఏదైనా కూడా లిమిట్ లో ఉండాలి. ఆ రెండుని మెయింటైన్ చేయడానికి మనకి ఈ ప్యాంక్రియాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ ప్యాంక్రియాస్ అనేవి దెబ్బతింటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు, ఏదైతే ఫుడ్ డైజెషన్ చేస్తుందని చెప్పానో అది, అలానే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుందని చెప్పాను కదా, రెండు కూడా ఆ దెబ్బతింటాయి. సో మనకి షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వవు, అలాగని ఫుడ్ డైజెషన్ కి కూడా ఉపయోగపడదు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి ఎంజైమ్స్, అంటే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ చెప్పాను కదా, టూ యాక్టివిటీస్ కదండి. ఒకటేమో ఫుడ్ డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది, ఇంకోటేమో బ్లడ్ లో గ్లూకోజ్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ చూసుకుంటే మనకి దీని నుంచి ఏం రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాటిక్ జ్యూస్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది అంటే మనకి ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ పేర్లోనే ఉంది, డైజెషన్ కి అంటే జీర్ణం చేయడానికి. సో ఈ ఎంజైమ్స్ పేర్లు ఇవి. లైపేస్ అనేది ఎంజైమ్ పేరు. అది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫ్యాట్ ని, కొవ్వుని కరిగించడానికి, కొవ్వుని డైజెషన్ చేయడానికి. నెక్స్ట్ అమైలేస్ అనే ఒక ఎంజైమ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ ని, అంటే ఈ పదార్థాలని డైజెషన్ చేయడానికి. కార్బోహైడ్రేట్స్ మనకి ఎక్కువ బ్రెడ్ లో కానీ, రైస్ లో కానీ, వాటిలో మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి ఈ ఫుడ్ ని డైజెషన్ చేయడానికి మనకి అమైలేస్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. అది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎంజైమ్ పేర్లే. ట్రిప్సిన్ అని, కైమోట్రిప్సిన్, ఇవెందుకు ఉపయోగపడుతుంది అంటే నాన్ వెజ్
దాంట్లో బేసిక్ గా మనకి ప్రోటీన్ ని డైజెషన్ చేయడానికి ఎగ్ లో ఉండే ప్రోటీన్ ని కానీ తర్వాత నాన్ వెజ్ లో కానీ పన్నీర్ లో కానీ మిల్క్ లో ఉండే ప్రోటీన్స్ ఉంటాయి కదండి. ప్రోటీన్స్ ని డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మిగతా విటమిన్స్ ని మినరల్స్ ని ఎక్సెట్రా అన్నిటిని కూడా డైజెషన్ చేయడానికి ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్యాంక్రియాస్ యొక్క మొట్టమొదటి ఫంక్షన్ ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్నిటిని కూడా డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎలా డైజెషన్ జరుగుతుంది, దేని ద్వారా డైజెషన్ జరుగుతుంది అంటే ఎంజైమ్స్ ద్వారా, ఎంజైమ్స్ అన్నమాట. అవే ఈ ఎంజైమ్స్. సో ఏమేమి డైజెషన్ చేస్తుంది ఎంజైమ్స్ అంటే ఫ్యాట్ ని కానీ కార్బోహైడ్రేట్స్ ని కానీ ప్రోటీన్స్ ని కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మనం తీసుకునే ఫుడ్ లో ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ లో ప్రతి దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బాగా డైజెషన్ జరగాలి. అవి ఎంత బాగా డైజెషన్ జరిగితే అంత బాగా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎంత బాగా అబ్జార్ప్షన్ జరిగితే అంత బాగా మెటబాలిజం జరిగి ప్రతిదీ మన బ్లడ్ లోకి వెళ్తుంది. అదే మనకి కావాల్సింది, మన బాడీకి కావాల్సింది అదే. మనం తీసుకున్న ఫుడ్ తీసుకున్నట్టు తిని అది మళ్ళీ బయటికి వెళ్తే మనం ఎంత పోషకాహారం తిన్నా కూడా వేస్టే. మన పోషకాహారం తిన్న తర్వాత అది బాగా జీర్ణం కావాలి. జీర్ణం అయితేనే అది బ్లడ్ లోకి వెళ్తుంది. బ్లడ్ లోకి వెళ్తేనే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని కూడా అందుతాయి. అది బ్లడ్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ డైజెషన్ అనేది బాగా జరగాలి. సో దానికోసం ఏమేమి ఆర్గన్స్ ఉపయోగపడతాయి అంటే ఒకటి స్టమక్, కూడా మన శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. మనం తినడం అయితే తింటున్నాం, పోషకాలు ఉన్నవి తింటున్నాం. కానీ ఎందుకు మనకి ఇమ్యూనిటీ పవర్ రావట్లేదు, ఎందుకు మనకి శక్తి రావట్లేదు, ఎందుకు బాడీ వీక్ అయిపోతుంది అంటే ఇవి రీజన్స్. అంటే అందాల్సినవి అందట్లేవు. దానికి కారణం వీటిలో ఏదైనా ప్రాబ్లం అవుతేనే అలా జరుగుతుంది అనమాట. సో ఇది ప్యాంక్రియాస్ లో జరిగే ఫస్ట్ ఫంక్షన్. ఇంకోటి ఏం చేస్తుంది అంటే చెప్పాను కదా, బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ బ్లడ్ లో షుగర్స్ ఎలా వస్తాయి, మనం తీసుకున్న ఫుడ్ ద్వారానే గ్లూకోజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ అండి ఈ రెండు హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒక హార్మోన్ పేరు ఇన్సులిన్, ఇది మీకు తెలిసిందే. ఇంకో హార్మోన్ పేరు ఏంటంటే గ్లూకాగన్. గ్లూకాగన్ అంటే గ్లూకోజ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవి రెండు ఏం చేస్తుంది, ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. ఒకటేమో ఆపోజిట్ లో రెండు రెండు కూడా ఆపోజిట్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ఏంటి ఆపోజిట్ యాక్షన్ అంటే, సో ఫస్ట్ మనం ఇట్ సైడ్ చూసుకుంటే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ కామన్ గా ప్యాంక్రియాస్, ప్యాంక్రియాస్ నుంచి మనకి ఆ టూ హార్మోన్స్ వస్తాయి. ఏంటి, ఒక హార్మోన్ ఏమో గ్లూకోగాన్, ఇంకో హార్మోన్ ఏమో ఇన్సులిన్. ఇవి రెండు రిలీజ్ చేసేది ప్యాంక్రియాసే. కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇక్కడ మీరు చూసుకుంటే బ్లడ్ లో మనకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినప్పుడు. ఎప్పుడు మనకి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతుంటాయి అంటే ఎగ్జాంపుల్ ఫాస్టింగ్. మనం ఫాస్టింగ్ ఉంటాము, ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోము. ఫుడ్ తీసుకోకపోతే మనకి గ్లూకోజ్ ఎలా వస్తుంది, మనం తీసుకున్న ఫుడ్ ద్వారానే గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ అంటే రైస్ ఐటమ్స్ కానీ, బ్రెడ్ ఐటమ్స్ కానీ, చపాతీ కానీ, రోటీస్ కానీ, వీటిలో మనకి గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఫాస్టింగ్ ఉన్న టైంలో ఏం జరుగుతుంది, మనం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి ఆటోమేటిక్ గా. అంటే రోజు ఫుడ్ తీసుకుంటాము కానీ ఫాస్టింగ్ ఉన్న రోజు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అన్ని తగ్గుతాయి. ఇప్పుడు బ్లడ్ లో గ్లూకోజ్, మనం ఫాస్టింగ్ ఉన్నాము, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మన బాడీ కళ్ళు తిరిగి పడిపోవాలి. కానీ అలా మన బాడీ అలా అవ్వట్లేదు. మన ఫాస్టింగ్ లో ఉన్నా కూడా మనం తిన్నప్పుడు ఎలాగైతే పని చేసుకుంటుంటామో, ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు కూడా అలా వర్క్ చేసుకోగలుగుతున్నాము. ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు కూడా బాగానే ఉండగలుగుతున్నాము. అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఈ గ్లూకోగన్ అనే హార్మోన్. అదేం చేస్తుంది అంటే ఎప్పుడైతే మన బ్లడ్ లో ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, అది కామన్. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే గ్లూకోగన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్ గా బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గగానే బ్రెయిన్ ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతుంది అంటే బాడీకి
కార్బోహైడ్రేట్ అందలేదు అంటే బాడీ అంటే ఆ పర్సన్ అనేది ఫుడ్ తీసుకోలేరు అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోలేదు గ్లూకోజ్ తగ్గిపోయింది అనేది బ్రెయిన్ ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అప్పుడు ప్యాంక్రియాస్ రియాక్ట్ అయ్యి అమ్మో ఇప్పుడు నేను హార్మోన్ రిలీజ్ చేయాలి, రిలీజ్ చేయకపోతే ఈ బాడీ మళ్ళీ కొలాప్స్ కింద పడిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని వెంటనే ప్యాంక్రియాస్ ఏమవుతుంది, రియాక్ట్ అయ్యి ఏం రిలీజ్ చేస్తుంది అంటే గ్లూకోగాన్ ని రిలీజ్ చేస్తుంది. గ్లూకోగాన్ అనేది ఏంటి అంటే ఒక హార్మోన్ అన్నమాట. సో ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుంది, రిలీజ్ అలానే సైలెంట్ గా ఉంటుందా, ఉండదు. వెంటనే అది ఎక్కడికి వెళ్తుంది, లివర్ కి వెళ్తుంది. లివర్ కి వెళ్ళి లివర్ దగ్గర ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ లివర్ లో గ్లూకోజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఏదైనా కూడా అండి మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మన బాడీకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లివర్ ఏం చేసుకుంటుంది అంటే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బాగా ఫంక్షన్స్ కి వెళ్ళినా పార్టీస్ కి వెళ్ళినా ఒకసారి బాగా ఫుడ్ తీసుకుంటాం. సో ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు అందులో మనకి షుగర్ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కదండి. ఏదైనా ఫుడ్ బాగా చేసి ఇష్టపడి బాగా కొంచెం ఎక్కువ తింటాం. సో అప్పుడు బాడీకి ఎంత కావాలో అంత బాడీ ఉంచుకొని మిగతాది లివర్ ఏం చేసుకుంటుంది, దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి ఫాస్టింగ్ టైంని ఉపయోగించుకోవడానికి. కానీ లివర్ అంతటా లివర్ రెస్పాండ్ అవ్వలేదు. సో దానికి ఒక హెల్ప్ కావాలి, అదే గ్లూకోగాన్ అనే హార్మోన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ లో ఉంటామో, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను, ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ లో ఉంటామో అప్పుడు ప్యాంక్రియాస్ అనేవి బ్రెయిన్ అనేది ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోయాయి అని చెప్పేసి ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే గ్లూకోగాన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. గ్లూకోగాన్ అనే హార్మోన్ వెంటనే లివర్ దగ్గరికి వెళ్ళిపోయి లివర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గింది అంటే అప్పుడు ఆ ఉండు నా దగ్గర గ్లూకోజ్ ఉంది కదా నేను ఇస్తానని చెప్పేసి గ్లూకోజ్ ని బ్లడ్ లోకి వెంటనే లివర్ అనేది రిలీజ్ చేస్తుంది. అప్పుడు రిలీజ్ అవ్వగానే మనకి నార్మల్ లెవెల్స్ కి బ్లడ్ అనేది అంటే అది మళ్ళీ ఎక్కువ అవ్వద్దు, ఎక్కువ అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. చాలు చాలు ఇంకెక్కువ అయిపోతుంది, నువ్వు మళ్ళీ ఎక్కువ రిలీజ్ చేసినా మళ్ళీ ప్రాబ్లమే అని సో మెయింటైన్ చేసుకుంటుంది అనమాట గ్లూకోగాన్. సో ఎంత కావాలో అంత లివర్ దగ్గర నుంచి తీసుకొని బ్లడ్ లో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి గ్లూకోగాన్ అనేది ఎప్పుడైతే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయో అప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి లివర్ దగ్గరికి వెళ్ళి గ్లూకోజ్ ని తీసుకొని బ్లడ్ లో కలుపుతుంది. అది గ్లూకోగన్ చేసే పని. అందుకే గ్లూకోజ్ తగ్గినప్పుడు అది పెంచుతుంది కాబట్టి దానికి గ్లూకోగన్ అనే పేరు. సో నెక్స్ట్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మనం చూసుకుంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం. సో ఎప్పుడు పెరుగుతాయి మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అంటే మనం ఏదైనా ఫుడ్ బాగా ఇష్టపడి తింటాం, లైక్ బిర్యానీ కానీ ఏదైనా తింటాము. దాని నెక్స్ట్ ఏం చేస్తాము, ఇక్కడ ఫంక్షన్స్ కి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఏదో ఒక స్వీట్ పెడతారు, స్వీట్ తింటాము. ఐస్ క్రీమ్ ఉంటుంది, ఐస్ క్రీమ్ తింటామే, ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. మన ఆ టైంలో అన్ని అవైలబుల్ లో ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటాము, తింటాం. సో అప్పుడు ఏమవుతుంది, మన రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కంటే ఈ రోజు కొంచెం మనం ఏం తిన్నాం, కొంచెం ఎక్కువగా షుగర్ ఉన్న ఐటమ్స్ తినేసరికి ఏమవుతుంది, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. సో అలా షుగర్ లెవెల్స్ పెరిగినా కూడా మన బాడీ ఆర్గన్స్ కి డేంజరే. సో మళ్ళీ బ్రెయిన్ వెంటనే రియాక్ట్ అయిపోయి అమ్మో మళ్ళీ ఈ బాడీలో బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతున్నాయి, కష్టం ఇలా పెరగకూడదని మళ్ళీ ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ ని పంపిస్తుంది. ప్యాంక్రియాస్ తొందరగా రియాక్ట్ అవ్వు, బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి, ఇలా ఉంటే మళ్ళీ బాడీలో మిగతా ఆర్గన్స్ అన్ని ఇబ్బంది పడతాయి అని చెప్పేసి వెంటనే ప్యాంక్రియాస్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇప్పుడు ప్యాంక్రియాస్ ఏం రిలీజ్ చేస్తుంది అంటే ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది, వీటిని బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని మొత్తం కూడా ఫ్యాట్ సెల్స్ కి పంపిస్తూ ఉంటుంది అనమాట. అంటే లివర్ కి కొంచెం, ఫ్యాట్ సెల్స్ కి కొంచెం పంపిస్తూ ఉంటుంది. సో ఎంతలో ఎంత కావాలో అంత, మళ్ళీ ఎక్కువ పంపించినా మళ్ళీ బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గిపోతుంది కదా. సో ఎంత బ్లడ్ లో ఉంచాలో అంత ఉంచి మిగతాదంతా కూడా తీసుకెళ్లి లివర్ లో ఉండే ఫ్యాట్ సెల్స్ కి పంపిస్తూ ఉంటుంది. సో పెరిగినప్పుడు లివర్ లో స్టోర్ చేస్తుంది, తగ్గినప్పుడు మళ్ళీ లివర్ దగ్గర నుంచి తీసుకుంటుంది. మన బాడీలో ఉండే బ్లడ్ గ్లూకోజ్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇట్లా లివర్ దగ్గరికి పంపించాలన్నా లివర్ దగ్గర నుంచి తీసుకోవాలన్నా కూడా మనకి హార్మోన్స్ కావాలి. ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్యాంక్రియాస్ నుంచి వస్తాయి. సో అలా మనకి ప్యాంక్రియాస్ అనేది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని, గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అవి రెగ్యులేట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇప్పుడు గ్లూకోజ్ అనేది పెరగకూడదు, అలానే గ్లూకోజ్ అనేది తగ్గొద్దు. సో ఇవి రెండు పెరగకుండా తగ్గకుండా మెయింటైన్ చేసుకునేది దేని వల్ల అంటే ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యే ఈ హార్మోన్స్. ఇప్పుడు
ప్యాంక్రియాస్ కి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, ఈ ఇది ఏదైతే జరగాలో అంటే పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వలేకపోవడం వల్లనే వాళ్ళకి ఏమొస్తుంది, షుగర్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది అనమాట. మళ్ళీ డయాబెటీస్ లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి హైపోగ్లైసీమియా అంటాము, రెండోది హైపర్ గ్లైసీమియా అంటాం. హైపో ఏంటి అంటే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్న షుగరే అంటాము. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్న షుగరే అంటాం. అంటే మనకి జస్ట్ వాడుక భాషలో తెలిసి షుగర్ అంటే ఎక్కువ ఉంటేనే షుగర్ అనుకుంటాం. కానీ డయాబెటీస్ లో రెండు రకాలు. తగ్గిన షుగరే అంటాము, పెరిగిన షుగరే. ఏంటి, బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గిన ప్రాబ్లమే, పెరిగిన ప్రాబ్లమే. సో అది తగ్గకుండా పెరగకుండా ఈ హార్మోన్సే చూసుకుంటాయి. ఈ హార్మోన్స్ ప్యాంక్రియాస్ నుంచి వస్తాయి. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ దెబ్బతింటాయో అప్పుడు తగ్గినా పెరిగినా వాటి బ్యాలెన్స్ అనేది తప్పిపోయి ఆ పర్సన్ కి డయాబెటీస్ అనేది అటాక్ అవుతుంది. సో తగ్గితే వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోతారు. కొంతమంది చాక్లెట్ తింటూ ఉంటారు ఎందుకంటే షుగర్ తగ్గిపోయింది మాకు అంటారు. కొంతమంది ఎక్కువ అయిపోతే మళ్ళీ ఏం చేసుకోవాలి, ఇన్సులిన్స్ వేసుకుంటారు. తగ్గితే చాక్లెట్ తింటారు, ఎక్కువైతే ఇన్సులిన్ వేసుకుంటారు. అలా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఇన్సులిన్ వేసుకున్నా తగ్గిపోతుంది, అప్పుడు మళ్ళీ వాళ్ళు చాక్లెట్ తినాల్సి వస్తుంది. అట్లా ఇవి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు బయట రూపంలో ఇంజెక్షన్ ఫామ్ లో కానీ చాక్లెట్స్ తినడంలో కానీ అట్లా మెయింటైన్ చేసుకుంటారు. సో అది మనం ప్యాంక్రియాస్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ప్యాంక్రియాస్ యొక్క హెల్త్ ని మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా ప్యాంక్రియాస్ మన హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే నేను ఇంతకు ముందు చెప్పిన ఫుడ్ లో ఉండే న్యూట్రియన్స్ అన్నిటిని కూడా డైజెషన్ చేస్తుంది. ఇలా ప్యాంక్రియాస్ అనేది టూ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్యాంక్రియాస్ కి ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ప్యాంక్రియాస్ కి సంబంధించి మనకి ఎలాంటి డిసీజెస్ వస్తాయి అంటే చూసుకుంటే మనకి కామన్ గా ప్యాంక్రియాస్ కి వచ్చే డిసీజ్ అందరికీ తెలిసిందే, ప్యాంక్రియాటైటిస్ అంటాం. ప్యాంక్రియాటైటిస్ లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్, రెండోది వచ్చేసి క్రానిక్. సో ఏ డిసీజ్ అయినా కూడా మనకి 3 months లోపు వచ్చి 3 months లోపు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతే దాన్ని అక్యూట్ అంటాము. కొన్ని డిసీజెస్ లైఫ్ లాంగ్ ఉంటాయి, లైక్ షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్, కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇవన్నీ ఏంటంటే క్రానిక్, దీర్ఘకాలిక రోగాలు అంటాం కదండి, వాటిని క్రానిక్ అంటాం. సో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అంటే ప్యాంక్రియాస్ కి వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అని కూడా అంటాము. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అంటే వాపు రావడం, ప్యాంక్రియాస్ ఉబ్బిపోవడము, ప్యాంక్రియాస్ లో రెడ్నెస్ రావడం, ప్యాంక్రియాస్ లో ఉండే సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడము, ఆ సెల్స్ డ్యామేజ్ అవ్వకపోవడం వల్ల ప్యాంక్రియాస్ చేయాల్సిన పని చేయలేకపోవడం, ఇదంతా కూడా ఈ కేసుని ఏమంటాము అంటే ప్యాంక్రియాటైటిస్. ఇది కామన్ గా ప్యాంక్రియాస్ కి వచ్చే డిసీజ్, ప్యాంక్రియాస్ కి వచ్చే ప్రాబ్లమే ప్యాంక్రియాటైటిస్ అన్నమాట. దీంట్లో టూ టూ టైప్స్, రెండు రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్, రెండోది వచ్చేసి క్రానిక్. సో ఏమవుతుంది అంటే నేను ఇందాక మీకు అనాటమీలో చూపించాను, లోపల సెల్స్ ఉంటాయి, ఈ సెల్స్ ఈ విధంగా ఉంటాయని. ఈ సెల్స్ ఏమవుతాయి అంటే నిదానంగా వాపు రావడం కానీ, రెడ్గా అవ్వడం కానీ, ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బిపోవడం కానీ ఉంటుందన్నమాట. సో ఆ సెల్స్ అనేవి నిదానంగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక సెల్, ఎందుకంటే సెల్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి ఆనుకొని ఉంటాయి కాబట్టి ఒక సెల్ డ్యామేజ్ అయితే దాని పక్కన ఉన్న సెల్ ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా డ్యామేజ్ జరిగినప్పుడు మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఒకటి ఫుడ్ బాగా డైజెషన్ జరగదు, ఆ, అందాల్సిన పోషకాలు కానీ అందాల్సినవేవి కూడా వాళ్ళ శరీరానికి అందవు. ఇంకోటి ఏంటి అంటే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవ్వవు. అలా ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వాళ్ళు అక్యూట్, కొంతమందికి ఏంటి అంటే ఆ, తగ్గిపోతుంది 3 months లోపు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే, అంటే ఆ ఇన్ఫెక్షన్ కి సంబంధించి లేకపోతే ఆ ప్యాంక్రియాటైటిస్ కి రావడానికి గల కారణం ఏంటో తెలుసుకొని మనం దానికి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ప్యాంక్రియాటైటిస్ అనేది తగ్గిపోతుంది. కానీ కొంతమందికి ఏంటి అంటే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గదు, అది క్రానిక్, ఇంకా దీర్ఘకాలంగా వాళ్ళ ప్యాంక్రియాస్ అనేది అలానే ఉంటాయి అన్నమాట. అంటే ఎఫెక్ట్ అయి ఉంటాయి, డిసీజ్ తోనే వాళ్ళు బాధపడుతూ ఉండాలన్నమాట. సో వాళ్ళు బయట నుంచి ఎంజైమ్స్ టాబ్లెట్ వేసుకుంటూ ఉండాలి, బయట నుంచే ఇన్సులిన్స్ వేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఆ ప్యాంక్రియాస్ ఇంకా పని చేయడం ఆగిపోయింది. ఇప్పుడు అది పని చేయకపోతే శరీరం అనేది మిగతా బాడీ పార్ట్స్ లాగా ఆ యాక్టివ్ గా ఉండలేకపోవడం వల్ల ఆ డైజెషన్ ప్రాబ్లం ఇబ్బంది అయిపోయి, బ్లడ్ లో షుగర్స్ ఇబ్బంది అయిపోయి మిగతా బాడీ పార్ట్స్ ని కూడా ఇబ్బంది పెడుతుంది. సో
దానికోసం డాక్టర్స్ ఏం చేస్తారు, బయట నుంచి ప్యాంక్రియాస్ చేసే పని చేస్తారు. అంటే బయట నుంచే ఎంజైమ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం గానీ, టాబ్లెట్స్ ఇవ్వడం గానీ, బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వడం గానీ, ఈ హార్మోన్స్ అన్నిటిని ఏదైతే ప్యాంక్రియాస్ చేయాలో ఆ పని మనం బయట నుంచి ఇంజెక్షన్ ఫామ్ లో, టాబ్లెట్స్ ఫామ్ లో తీసుకోవాల్సి వస్తది. ఎప్పుడు అది మన చేయి దాటిపోయినప్పుడు, మనం దాన్ని మెయింటైన్ చేసుకోలేనప్పుడు, మనకి క్రానిక్ గా మారినప్పుడు, అంటే దీర్ఘకాలంగా మారినప్పుడు ఆ పని చేస్తాం ఫైనల్ స్టేజ్ లో. ఇంకోటి ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. సో మన క్యాన్సర్ అంటే తెలిసిందే కదండి. సో క్యాన్సర్ అంటే ఏంటి అంటే సెల్స్ అనేవి అబ్నార్మల్ గా గ్రోత్ అవ్వడం. అంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఏ సెల్ పెరగాలన్నా కూడా, ఏ సెల్ గ్రోత్ అవ్వాలన్నా కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లిమిట్లెస్ గా ఆ సెల్స్ అనేవి పెరిగిపోయి, అంటే హెల్దీ సెల్స్ కావండి, అన్హెల్దీ సెల్స్ అన్నమాట. అంటే డ్యామేజ్డ్ సెల్స్, పాడైపోయిన సెల్స్ హెల్దీ సెల్స్ ని డ్యామేజ్ చేయడం. అంటే చెడు అంతా కలిసి మంచి ఉన్న వాటిని మంచి సెల్స్ అన్నిటిని కూడా డ్యామేజ్ చేసి, ఆల్రెడీ అవి అయితే మంచి సెల్సే, అవి దాని పని అవి చేసుకుంటూ వెళ్తుంది. సడన్ గా క్యాన్సర్ సెల్ అనేది అటాక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ సెల్స్ ఏవైతే పని చేయాలో, వేటినైతే రిలీజ్ చేయాలో వాటిని రిలీజ్ చేయలేకపోతుంది. అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ అంటే ఏంటి అంటే సెల్ అనేది అబ్నార్మల్ గా పెరిగిపోవడం, అలానే మిగతా సెల్స్ ని, పక్కనున్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేయడం. క్యాన్సర్ ఒక పార్ట్కి వచ్చింది అంటే అది పక్కన దానికి కూడా స్ప్రెడ్ అవుతుంది, ప్రతి పక్కన ఆర్గాన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిస్ట్ అంటే ఏంటంటే ఇట్లా గడ్డల్లాగా ఉండడం. ప్యాంక్రియాస్ మీద మీరు చూస్తే ఇక్కడ ప్యాంక్రియాస్ మీద మనకి ఇట్లా గడ్డల్లాగా కనిపిస్తుంది అనమాట. వాటిని సిస్ట్ అని అంటాము. సో ఈ కేసెస్ లో ఏ కేసు ఎఫెక్ట్ అంటే ఏ డిసీజ్ వచ్చినా కూడా, ఏది ఎఫెక్ట్ అయినా కూడా మనకి ఇందాక నేను చెప్పిన రెండు ఫంక్షన్స్ ఏవి, డైజెషన్ కానీ లేదంటే బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడం కానీ ఇబ్బంది పడుతుంది అనమాట. సో దాన్ని మెయింటైన్ చేసుకోవడానికి బయట నుంచి మెడిసిన్స్ ఇస్తారనమాట. సో ఇవి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఈ ప్యాంక్రియాస్ ఓకే మీరు చెప్పారు అనాటమీ ఇలా ఉంటుంది, సెల్స్ ఇలా ఉంటాయి, అవి ఇలా ఫంక్షన్ చేస్తాయి, డిసీజెస్ వస్తాయని. సో ఈ డిసీజెస్ రావడానికి కాజ్ ఏంటి, రీజన్ ఏంటి, దేని వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే, సో మనం చూసుకుంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో మనం వింటాము లివర్ ఎఫెక్ట్ అవుతుంది అని. లివర్ ఎఫెక్ట్ అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అవుతుంది. గాల్ బ్లాడర్ ఎఫెక్ట్ అయింది అంటే ప్యాంక్రియాస్. ఎందుకు లివర్ కి ప్యాంక్రియాస్ కి సంబంధం అంటే, నేను నిన్న మీకు గాల్ బ్లాడర్ చెప్పేటప్పుడు చెప్పాను. సో గాల్ బ్లాడర్ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ కానీ, చిన్న పేగులు ఇవన్నీ కూడా ఒకటే దగ్గర, ఒకటే ట్యూబ్, ఒకటే ఓపెనింగ్ తో ఓపెన్ అయి ఉంటాయి, ఒకటే ట్యూబ్ ద్వారా ఓపెన్ అయి ఉంటాయి. అంటే అన్నిటికీ కనెక్షన్ అనేది ఉంటుంది. ఒకటి ఎఫెక్ట్ అయినా మిగతా అన్ని కూడా బాధపడతాయి అన్నమాట. సో అలా మనకి ఈ ఆల్కహాల్ అబ్యూస్ అంటే ఎవరైతే మనకి ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళల్లో, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఈ ప్యాంక్రియాటైటిస్ అనే డిసీజ్ ఆర్ డిజార్డర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్. సో ప్రీవియస్ గా నేను చెప్పిన టాపిక్ అండి, గాల్ బ్లాడర్ స్టోన్స్. సో గాల్ బ్లాడర్ లో స్టోన్ ఫామ్ అయినా కూడా అది ప్యాంక్రియాస్ కి దెబ్బతీస్తుంది, ఎందుకంటే రెండు కూడా కనెక్టింగ్ పార్ట్స్. ఇంకోటి వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో హార్మోన్స్ ఉంటాయండి మన బాడీలో, చాలా హార్మోన్స్ ఉంటాయండి. సో థైరాయిడ్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అలానే మనకి ఇప్పుడు ప్యాంక్రియాస్ నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అలానే మనకి ఈ గ్రంథులు చాలా ఉంటాయి మన బాడీలో, అది డిఫరెంట్ టాపిక్ అండి. సో మన బాడీలో ఉండే గ్రంథుల నుంచి మనకి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మెయిన్ గా మనకి తెలిసినది థైరాయిడ్ హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ అనేవి కూడా ఎక్కువగా తక్కువగా రిలీజ్ అవ్వదు. ఏ హార్మోన్ అయినా కూడా మనకి నార్మల్ లెవెల్లో రిలీజ్ అవ్వాలి. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హై లెవెల్ ట్రైగ్లిజరైడ్స్, అంటే హై లెవెల్ ఫ్యాట్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది బ్లడ్ వెజిల్ అండి, అంటే రక్తనాళాల్లో. సో దాంట్లో మనకి ఎల్లో కలర్ అంతా కూడా ఏంటి అంటే ఆ ఫ్యాట్ అన్నమాట. సో ఇలా ఉంటే కూడా మనకి బ్లడ్ ఫ్లో అనేది సరిగా లేకపోవడం వల్ల, సో ప్యాంక్రియాస్ కి అందాల్సిన బ్లడ్ సప్లై సరిగా అందకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్యాంక్రియా ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ బ్లడ్ లో మనకి ఈ ఫ్యాట్ అనేది
ఎక్కువగా ఉండిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోతే, బ్లడ్ ఫ్లో సరిగ్గా జరగకపోతే మన బాడీలో ఉండే ఏ సెల్‌కి, ఏ బాడీ పార్ట్‌కైనా కూడా బ్లడ్ ఫ్లో అనేది ఇంపార్టెంట్. బ్లడ్ సప్లై జరగడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇప్పుడు ఈ విధంగా ఈ కండిషన్‌లో ఉంటే పాంక్రియాస్ అనే కాదండి, ఏ బాడీ పార్ట్ అయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, హార్ట్‌కి ఎఫెక్ట్ అవుతే దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటాము. బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అయితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. సో, ఈ కేస్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. అంటే ఫ్యాట్ అనేది మనం ఎక్కువగా ఫ్యాట్ తీసుకున్నప్పుడు, సో, ఫ్యాట్ అనేది మనం తీసుకున్న ఫుడ్‌లో ఫ్యాట్ ఉండడం కామన్. ఫ్యాట్ తీసేసి మనం తినలేం కదండీ! మనం వండుకునే ఆయిల్‌లో ఉంటుంది. ప్రతి దాంట్లో మనకు ఫ్యాట్ అనేది ఉంటుంది. కానీ దాన్ని తీసేసి తినలేము. అది తినకుండా ఉండలేం. తినాల్సిందే ఖచ్చితంగా. కానీ మనం ఎంత ఫ్యాట్ తీసుకుంటామో, ఆ ఫ్యాట్‌లో ఉండే కేలరీస్ అన్నీ కూడా బర్న్ అయ్యేలాగా, అంటే ఖర్చయ్యేలాగా మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే, అప్పుడు ఆ కొవ్వు అనేది ఎక్కడ పడితే అక్కడ ఎళ్లి చేరదనమాట. లేదు మనకి ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేదు అంటే ఏమవుతుంది, ఆ కొవ్వు అనేది ఏమవుతుంది, ఎక్కడ పడితే అక్కడ మెయిన్‌గా అది ఎక్కడ స్టోర్ అవుతుందంటే, పోయి ఆ రక్తనాళాల్లోనే పోయి స్టోర్ అయితుంది. ఇంగ ఆ స్టోర్ అయితే ఏమవుతుంది, బ్లడ్ ఫ్లోకి అడ్డుపడుతుంది. బ్లడ్ అనేది ఫ్లో అవ్వకుండా అడ్డుపడుతుంది. అడ్డుపడినప్పుడు ఆ శరీరానికి, ఆ బాడీ పార్ట్‌కి దేనికైతే పర్టిక్యులర్ బాడీ పార్ట్‌కి అది అందదో, అప్పుడు మనం బ్రెయిన్‌కి అందకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. హార్ట్‌కి అందకపోతే హార్ట్ స్ట్రోక్ అంటాము. పాంక్రియాస్‌కి అయితే మనకి పాంక్రియాటిస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్. అంటే ఏ బాడీ పార్ట్‌కి అందకపోతే ఆ టిష్యూ అనేది డెత్ అయిపోతది. బ్లడ్ సప్లై అందకపోతే ఆ టిష్యూ అనేది డెత్ అయిపోతదనమాట. సో, బ్లడ్ సప్లై అందడం అంత ఇంపార్టెంట్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఒబెసిటీ, లావుగా ఉండడం. కొంతమంది ఫ్యామిలీ పరంగా, హెరిడిటరీ పరంగా లావుంటారు. కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్‌లో జరిగే చేంజెస్ వల్ల, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం వల్ల ఒబెసిటీ అనేది వస్తుందనమాట. అంటే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే వాళ్ళ బీఎంఐ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ కంపేర్ చేస్తే రిలేటెడ్‌గా ఉండవనమాట. వాళ్ళ ఏజ్ తక్కువ ఉంటుంది గానీ, వాళ్ళ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ బీఎంఐలో ప్రాబ్లమ్ ఉండడం వల్ల దాన్నేమంటాము ఒబెసిటీ అంటాము. సో, వాళ్ళల్లో కూడా వాళ్ళకి కూడా పాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్స్, అంటే లావున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పాంక్రియాటైటిస్ వస్తదని కాదు, పాంక్రియాస్ ఇన్ఫెక్షన్ వస్తదని కాదు. కానీ ఒక రీజన్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకోటేంటి అంటే సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే సేమ్ దీనిలాగే అండి. సో, ఇక్కడ మనకేంటి అంటే ఫ్యాట్ చేరిపోతే ఇక్కడ ఏంటి అంటే, అంటే ఇది లంగ్స్‌కి అలానే డైజెస్టివ్ సిస్టమ్ లంగ్స్‌కి జీర్ణాశయానికి వచ్చే ప్రాబ్లమ్ అన్నమాట. ఏంటి అంటే లోపల మనకి ఆహ్, మ్యూకస్ అనేది, అంటే లోపల ఒక ఫ్లూయిడ్ అనేది పెరుగుతుంది. ఆ లోపల ఫ్లూయిడ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ట్యూబ్ అనేది అడ్డుపడుతుంది. ఇదంతా లోపల జరుగుతుందనమాట. సో, లోపల మనకి ఫ్లూయిడ్ ఫార్మ్ అయితే ఏమవుతుంది అంటే ఆ ఫ్లో ఏదైతే ఉందో అడ్డుపడుతుందనమాట. సో, దాన్నేమంటామంటే సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాము. సో, ఈ కేసెస్‌లో మనకి పాంక్రియాస్ అనేవి, అంటే వీళ్ళకి అంటే ఈ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి, అంటే గాల్ బ్లాడర్‌లో ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి గానీ, హార్మోన్ ఇంబాలెన్స్ వాళ్ళకి ఉండే వాళ్ళకి గానీ, పాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇవి మనకి కాజెస్. అంటే ఏ విధంగా వాళ్ళకి పాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది. అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, ఒబెసిటీ ఉండే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా చేయకుండా ఉండే వాళ్ళకి, సో, వీళ్ళల్లో పాంక్రియాస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయని కాదు కానీ, వాళ్ళ రిస్క్ అన్నమాట. వాళ్ళకి రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి పాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యాయి అని మన బాడీలో కనిపించే వార్నింగ్ సైన్స్, వార్నింగ్ సింప్టమ్స్ ఏంటి అంటే ఇవండి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఉన్నట్టుండి సడెన్‌గా వెయిట్ లాస్ అవుతారు. అంటే వాళ్ళ వెయిట్ అనేది కరెక్ట్ బావుంటుంది. కానీ సడెన్‌గా చూసుకునేసరికి వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం. నెక్స్ట్ వాళ్ళకి కడుపు నొప్పొస్తుంది. అబ్డామిన్ పెయిన్. నెక్స్ట్ వచ్చేసి స్టమక్‌లో మనకి బెల్లి అంటే పొట్ట పడతదనమాట వాళ్ళకి. ఎందుకంటే ఫ్యాట్ అంతా చేరిపోయి పొట్ట పడడం, అండ్ స్టమక్‌లో అంటే మనకి పొట్ట భాగం మొత్తం కూడా గట్టిగా అయిపోతుందనమాట. అదొక సింప్టమ్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి పెయిన్ ఉంటుందనమాట. ఇక్కడ మనకి అప్పర్ సైడ్ పైన పొట్ట భాగంలో పైన వాళ్ళకి లెఫ్ట్ సైడ్ కొంచెం వాళ్ళకి పెయిన్ అనేది ఉంటుంది. ఆ పెయిన్ చెస్ట్‌కి కూడా, వెనక భాగంలో చెస్ట్‌కి కూడా కంటిన్యూ అవుతుందనమాట పెయిన్. అది మనకి గుర్తు. అంటే కడుపు నొప్పితో పాటు వాళ్ళకి వెనక భాగంకి అలాగే చెస్ట్‌కి కూడా అది మనకి పెయిన్ అనేది
స్ప్రెడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఫ్రీక్వెంట్ అప్పుడప్పుడు ఫీవర్ రావడం, బాడీలో టెంపరేచర్ పెరగడము, ఫీవర్ రావడం ఉంటుంది. అలానే డయాబెటిక్ ఇష్యూస్, డయాబెటీస్ అంటే తెలుసు కదండి, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడం, ఉన్నట్టుండి వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, కొంతమంది వాళ్ళకి షుగర్ వచ్చిందా రాలేదని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే తెలిసిందే, కానీ కొంతమందికి యూరిన్ అనేది ఎక్కువగా రావడం, ఏదైనా దెబ్బ తగిలితే అది తగ్గిపోవడానికి టైం పట్టడము, బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం, ఆ వుండ్ ఏదైతే పుండు ఉంటుందో ఆ పుండు అనేది త్వరగా మానకుండా ఉండడము, ఇలాంటివి ఉంటే అవి డయాబెటీస్ కి సంబంధించిన సిగ్నల్స్ అన్నమాట. అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా అనేది. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి తెలుస్తుంటే కొంతమందికి డైజెషన్ లో ఇష్యూస్ రావడం. డైజెషన్ లో ఎందుకు ఇష్యూస్ వస్తాయి అసలు? ప్యాంక్రియాటైటిస్ కి డైజెషన్ కి ఇష్యూస్ ఎందుకు, ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రీజన్ ఏంటి అంటే, సో మీకు ఫస్ట్ చెప్పాను, ప్యాంక్రియాస్ అంటేనే రెండు పనులు చేస్తాయి. ఒకటి డైజెషన్, ఇంకోటి బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని మెయింటైన్ చేయడం. సో ఎప్పుడైతే ప్యాంక్రియాస్ దెబ్బతింటాయి, ఇవి రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి డయాబెటిక్ ప్రాబ్లమ్, ఇంకోటి డైజెషన్ కి సంబంధించిన ప్రాబ్లం అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే డయేరియా, మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లం అవ్వడము, మోషన్స్ అవ్వడము, స్టమక్ అప్సెట్ గా ఉండడము, ఏ ఫుడ్ తినాలనిపించదు, తిన్నా సరిగా అరగదు. వాళ్ళకి తిన్న తర్వాత పెయిన్ రావడం, తిన్న 2 hours కి కొంతమందికి పెయిన్ వస్తుంటది. సో వెంటనే పెయిన్ రాదండి, తిన్న 2 hours తర్వాత పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా పెయిన్ సిమ్టమ్స్ అలాంటివి మనకి కనిపించినప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు, కొంతమందిలో వామిటింగ్స్ ఉంటాయి, కొంతమందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల పెయిన్ ఉంటుంది కాబట్టి, గాల్ బ్లాడర్ వల్ల ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా వామిటింగ్స్ అనేవి ఉంటాయి, జాండీస్ ఉంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్స్ సజెషన్ ఏం చేస్తారు అంటే మనకి సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ. ఎందుకు ఎంఆర్ఐ సిటీ చేస్తారు అంటే, మనకి ఏ టిష్యూ డ్యామేజ్ అయింది, ప్యాంక్రియాస్, ఓన్లీ ప్యాంక్రియాస్ అంతటా ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిందా, లేకపోతే పక్కనున్న గాల్ బ్లాడర్ వల్ల ఇది డ్యామేజ్ అయిందా, గాల్ బ్లాడర్ లో స్టోన్ ఏర్పడడం వల్ల ప్యాంక్రియాస్ డ్యామేజ్ చేసిందా అనేది చూసుకుంటారు అనమాట. ఎందుకు అంటే మనకి ఈ ప్యాంక్రియాస్ అనేవి తినడానికి కారణం గాల్ బ్లాడర్ అయితే గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేస్తారు, అప్పుడు ఆటోమేటిక్ గా ప్యాంక్రియాస్ అనేవి సెట్ అయిపోతాయి. సో అలా తెలుసుకోవడానికి కాజ్ ఏంటి, ఏ విధంగా ఆ లోపల ఉండే ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్ మొత్తం మూడు మూడు ఖచ్చితంగా, 4 ఖచ్చితంగా చెక్ చేస్తారండి. లివర్ ని, గాల్ బ్లాడర్ ని, స్మాల్ ఇంటెస్టైన్ అదే చిన్న పేగుని, అండ్ అలాగే ప్యాంక్రియాస్, ఈ 4ని కూడా టెస్ట్ చేసుకుంటారు. ఎందుకు, దేని వల్ల ఆ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయినాయి అని. సో ఈ 3 కాదు, వేరే రీజన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఈ సిటీలో, ఎంఆర్ఐలో మనకి బయటపడుతుంది. దాన్ని బట్టి గాల్ బ్లాడర్ వల్ల ప్రాబ్లం అయిందంటే గాల్ బ్లాడర్ ని తీసేస్తారు. లేదు వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ, లేకపోతే లావుగా ఉన్నారా, ఇవి కారణాలు అయితే, ఒకవేళ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే వాటిని మెడిసిన్ ద్వారా సరి చేయడము, వెయిట్ లాస్ కి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడము, వెయిట్ లాస్ అవ్వమని చెప్పడము, ఇలాంటివి చేస్తుంటారు అనమాట. సో ఇలాంటి వార్నింగ్ సైన్స్ ఎవరైనా మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే, కొంచెం మన ప్యాంక్రియాస్ మీద వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తే మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మన అనలైజర్ లో కూడా మనకి ఆ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ కి సంబంధించిన మెయిన్ ఎలిమెంట్స్ అవి కూడా మనకి విజువల్ అవుతాయి. అవి లోలో ఉన్నాయా, హైలో ఉన్నాయా మనం చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసి ప్యాంక్రియాస్ హెల్దీగా ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది వాళ్ళకి చెప్తే చాలా. అంటే ఏదున్నా కూడా మన డైట్ ఫామ్ లో వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ మీరు హిస్టరీ కలెక్ట్ చేయాలి. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగం ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా మనం హిస్టరీ కలెక్ట్ చేసి దానికి సంబంధించి వాళ్ళకి మనము హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. టెస్ట్ చేయడమే ఇంపార్టెంట్ కాదండి అనలైజర్ లో, మనం కంప్లీట్ గా హిస్టరీ తీసుకోవాలి. అండ్ దానికి తగ్గట్టు మనం వాళ్ళకి ఈ విధంగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మనం వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మన మాటలకు అట్రాక్ట్ అవుతారు, మనం చెప్పింది వింటారు, ఫాలో అవుతారు అనమాట. సో మనకి ముందు అసలు ఈ అంటే ఏంటి, ప్యాంక్రియాస్ అంటే ఏంటి, అవి మన బాడీలో ఏం పని చేస్తుంది, అవి దెబ్బతింటే ఏం దెబ్బతింటాయి, సో దేని వల్ల దెబ్బతింటాయి, ఇవన్నీ మనం వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వింటారు. ఇవి డాక్టర్స్ కి తెలుసు, కానీ వాళ్ళు ఏ పేషెంట్ ని కూడా కూర్చోబెట్టి ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాం, ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పరు, జస్ట్ ఇదండి, ఇది మెడిసిన్ ఇస్తారు, పంపిస్తారు, తీసుకుంటాం, వేసుకుంటాం. కానీ ఇంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా
మన మాట వింటారు కాబట్టి. సో మీరు ఈ ఈ ఏదైతే నేను చెప్పేదాన్ని కాదండి, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ టాపిక్సే చెప్తుంటారు. సో మీరు అవన్నీ విని నోట్ చేసుకుంటే అవి మీకు ఫీల్డ్ లో యూజ్ అవుతాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.